రోడ్డు మొత్తం అంతా కూడాను గతకలుగానే ఉన్నాయి. చూడండి ఫ్రెండ్స్, రోడ్డు ఎలా ఉందో. నేనైతే ఏ విధంగా అవి తీసుకొస్తున్నాను చూడండి ఫ్రెండ్స్, ఇక్కడైతే సూర్యుడు అయితే ఉదయిస్తున్నాడు, చూస్తున్నారు కదా. మేమైతే ఇన్ని రోజులు చాలానే మిస్ అయ్యాము. ఆ పైకైతే జలపాతం ఉంది అనమాట. సో అక్కడికి కూడా వెళ్దాం రండి. జారిపోతున్నాయి కాళ్ళు. ఓ ఆరోగ్యం బాగాలేని వాళ్ళకి, గర్భిణీ స్త్రీలకు ఎలా తీసుకెళ్తున్నారు అక్క? అంటే మోసే తీసుకెళ్తానమన్న ఒకసారి గొడవ అమ్మి అది కట్టేది నాకు ఇల్లు జోలు ఊట తెలిపోతాను. అది నువ్వు బొసలిపోవు ఇల్లు. సో ఫ్రెండ్స్, మేమైతే ఇప్పుడే స్టార్ట్ అయ్యాము ఆ గ్రామానికి వెళ్ళడానికి. చూడండి, ఇప్పుడు మనం రైట్ సైడ్ అయితే వెళ్ళాలన్నమాట. చూస్తున్నారు కదా, ఇక్కడ నుంచి అయితే రోడ్ అయితే అస్సలు బాగుండదు. ఇప్పుడు ఈ రూట్ అయితే బాగాలేని రూట్తోనే వెళ్ళాలన్నమాట. కొత్త వాళ్ళు డ్రైవింగ్ చేస్తే మాత్రం ఇంకా చుక్కలు కనిపిస్తాయి. చూడండి, ఇక్కడ నుంచి చూడండి, ఇది రోడ్డు అస్సలు బాగాలేదు, చూసారు కదా. మేమైతే సో ఇప్పుడు చాపరాయి దారి నుంచి అయితే వెళ్తున్నాం. చూడండి రోడ్ అయితే ఎలా ఉందో. రోడ్డు మొత్తం అంతా కూడాను గతకలుగానే ఉన్నాయి. చూడండి, ఇలాంటి రోడ్డుకి వెళ్ళడానికి చాలా కష్టం. స్టీరింగ్ అయితే ఏకంగా ఊపిస్తుంది అనమాట. ఈ రూట్లో మొత్తం అంతా కూడాను గతకలు ఉన్నాయి కదా, అందుకనేసి. ఇది ఎక్కడి నుంచి అంటే సొనబ గ్రామం నుంచి అయితే బల్లిమామిడి దగ్గరకు వచ్చాము, ఊరికి వచ్చాము. ఇక్కడ నుంచి అయితే రోడ్ అయితే బాగుంటది. చూడండి ఫ్రెండ్స్, చూడండి, ఇదిగో ఇక్కడ అయితే ఎవరో సింగిల్ గా ఇల్లు అయితే కట్టారనమాట. చూడండి, మా గిరిజన ప్రాంతంలో ఈ విధంగానే సింగిల్ గా అయితే ఇల్లులు అయితే చాలానే కట్టుకుంటారు. ఇప్పుడైతే మేము దొండలవలస అనే గ్రామంలో అయితే ఉన్నాం. ఇక్కడ ఎవరో దారి పెళ్లి చేసినట్టుగా ఉన్నారు కదా. ఫ్రెండ్స్, మనం అయితే ఈ రూట్ అయితే వెళ్ళాలి. చూడండి రోడ్ చూడు ఎట్లా ఉందో, మామూలుగా లేదు. ఇంకా అయ్యో ఇలాగుంది రోడ్డు. చూడు, ఇంకా అంటే ఇది కూడా సగం వరకు వెళ్ళి ఉందనా, పూర్తిగా అయితే వెళ్ళలేదు. చూడండి ఫ్రెండ్స్, రోడ్ ఎలా ఉందో. నేనైతే ఏ విధంగా అవి తీసుకొస్తున్నాను బండి. తమ్ముడు జాగ్రత్తరా, ఆ కిందన తగిలేస్తాయి అనుకుంటా. రోడ్ అయితే ఇంకా మామూలుగా లేదు, దబిడి ఆడించేస్తుంది. చూడండి ఫ్రెండ్స్, ఇక్కడైతే సూర్యుడు అయితే ఎంత అందంగా అయితే ఉదయిస్తున్నాడో. చూస్తున్నారు కదా ఏ విధంగా ఉందో. చూడండి, కొండల మధ్య నుంచి ఏ విధంగా ఉదయిస్తున్నాడో. చూడండి ఫ్రెండ్స్, రోడ్ అయితే ఏ విధంగా దారుణంగా ఉందో. చూస్తున్నారు కదా, ఇలాంటి రోడ్డుకి ఎవరు ప్రయాణం చేస్తారు? ఫ్రెండ్స్, ఈ రూట్ అయితే చాలా భయంకరంగా ఉంది. మేమైతే చాలా భయపడి అయితే డ్రైవింగ్ చేసి తీసుకొచ్చాము. మా స్కూటీ అయితే ఇక్కడ పెట్టేసాం. చూడండి, ఇప్పుడైతే మేము ఈ దారి అయితే నడిచి వెళ్ళాలి. రోడ్ ఉంది, ఈ రెండు కొండల మధ్యలో అయితే ఆ గ్రామం ఉంది అనమాట. అక్కడికైతే వెళ్దాం రండి. ఆ గ్రామస్తుల కోసం అయితే ఇటువంటి రోడ్డు చేయండి అంటే ఎవరు చేయరు, ఎవరు ముందుకు రారు. ఎందుకంటే ఈ రోడ్డు కేవలము ఇసుక కోసమే చేశారనమాట. ఈ రోడ్ నుంచి ఏ విధంగా తీసుకొస్తున్నారు ఇసుక ఏటి చూడండి. సో ఫ్రెండ్స్, అట్లా వెళ్తే ఇంకా లేట్ అవుతుంది. మనమైతే ఈ దారి గుండా అయితే వెళ్దాము. ఈ దారి కూడా మర్చిపోయినట్టుగా ఉన్నారు. చూడు, ఎవరు రావట్లేదు ఈ దారి. తమ్ముడు, వాటర్ ఫాల్ బాగుందిరా. చూడు, చాలా బాగుంది. మొత్తం చూపించు. ఆ దగ్గర వెళ్ళైతే మనం చూద్దాం ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్, ఆ గ్రామానికి వెళ్ళే దగ్గరలో అయితే జలపాతం ఉంది అనమాట. చాలా చక్కగా అయితే ఉంది. చూడండి ఫ్రెండ్స్, సూపర్గా ఉంది, హైలైట్. వావ్, చాలా అంటే చాలా బాగుంది వాటర్ ఫాల్స్. చూడండి, మేమైతే ఇన్ని రోజులు చాలానే మిస్ అయ్యాము. ఆ పైకైతే జలపాతం ఉంది అనమాట. సో అక్కడికి కూడా వెళ్దాం రండి. ఓడి అమ్మ, జారిపోతున్నాయి కాళ్ళు. ఓ అన్నా, ఈ రాయి అయితే చాలా జారుగా ఉంది. సో చాలా జాగ్రత్తగా వెళ్దాం. ఇలాగెళ్దాం. ఇట్లా కూడా జారుగానే ఉంది అన్నట్టు.
మన ఆనందంలో ఇంకా రాయిలు ఎక్కేద్దాం అనేసి జారిపోతుంటా. వావ్, సూపర్ 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 గా ఉంది. చాలా అంటే చాలా బాగుంది. బాబోయ్ చాలా బాగుంది చూడండి. అంత బాగుంది. అయితే ఇక్కడ ఎప్పుడైనా క్యాంపింగ్ వీడియో చేద్దాం, తప్పకుండా చేద్దాం. ఇంత అందమైన జలపాతం అయితే చాలా బాగుంది. ఇక్కడ నుంచి అయితే మనకు డుమిరిగూడ చాపరాయి లాగే ఉంది చూడండి. ఇక్కడైతే ఆడుకోవచ్చు అనమాట. ముందుకైతే చిన్న గుమ్మి అయితే ఉంది అనమాట. ఇక్కడ నుంచి జారుకుంటూ ఆడుకుంటే మాత్రం బాగుంటది, చాలా అంటే చాలా బాగుంటది. ఫ్రెండ్స్ చూడండి, ఇక్కడ ఉన్న అందాలు అయితే ఏ విధంగా ఉన్నాయో. సో చూసారు కదా ఈ జలపాతం ఏ విధంగా ఉందో. కాబట్టి మీరు కూడా తప్పకుండా ఈ నేచర్ని అట్లానే ఈ జలపాతాన్ని అయితే విజిట్ చేయండి. చాలా బాగా అనిపించింది మాకైతే. ఈ అనుభవం ఎట్లా ఉంది అంటే చాలా బాగుంది. సో ఇప్పుడైతే జలపాతం అయితే చూపించడం జరిగింది. కాబట్టి ఈ జలపాతం పక్కన అయితే గుమ్మిగూడ అనే గ్రామం అయితే ఉంది. అక్కడికైతే వెళ్దాము. ఈ గుమ్మిగూడ అనే గ్రామస్తులు ఏ విధంగా నివసిస్తున్నారు, వాళ్ళు ఏ విధంగా వ్యవసాయం చేసుకుంటూ బ్రతుకు తీరుని కొనసాగిస్తున్నారు అనేది మేమైతే ఈ వీడియోలో అయితే మీకు చూపిస్తాము. ఆ గ్రామంలో రోడ్డు అసలు ఎందుకు లేదు అనేది ప్రతి ఒక్క విషయం కూడా మనము అక్కడున్న గ్రామస్తులకైతే అడిగి తెలుసుకుందాము. మా ఆంధ్రప్రదేశ్లో మా అరకు ప్రాంతంలో, పాడేరు ప్రాంతంలో చూసుకున్నట్లయితే రోడ్డు లేని గ్రామాలు అయితే చాలానే ఉన్నాయి. ఆ గ్రామాలకి కూడా రోడ్డు వెళ్ళాలని మేమైతే కోరుకుంటున్నాము. రోడ్డు లేకపోవడంతో అక్కడ నివసిస్తున్న గ్రామస్తులు ఏం చేస్తారంటే ఆరోగ్యాలు బాగాలేనప్పుడు డోలి మూతతో తీసుకెళ్లే పరిస్థితి వాళ్ళకు వస్తుంది. ఇప్పుడైతే మనమైతే గ్రామానికి అయితే వెళ్దాం అన్నమాట. సరేనా? చూస్తూనే ఉండండి, స్కిప్ అయితే చేయకండి. అక్కడ గ్రామంలో ఉన్న పరిస్థితులు, సమస్యలు ఏవేవైతే ఉన్నాయో మనమైతే అడిగి తెలుసుకుందాం. సరేనా? ఫ్రెండ్స్ చూడండి, ఇక్కడైతే టమాటా నారు అయితే వేస్తున్నారు. ఏ విధంగా ఎదిగిందో చూస్తున్నారు కదా. చూడండి, ఇక్కడే కాకుండా పక్కనే కూడా చిన్న పందిరి అయితే చేసి అయితే వీళ్ళు టమాటా నారుని అయితే వేస్తున్నారు అనమాట. చూడండి, ఈ పందిరి పై నుంచి అయితే వీళ్ళు నీరు పోస్తారనమాట. ఇక్కడ నీరు పోస్తే కిందనైతే కారీస్ అయితే అట్లా టమాటాల మొక్కలకి మొత్తం అంతా కూడాను ఇక్కడైతే పడుతుంది అనమాట. చూడండి, చూస్తున్నారు కదా. చూడండి ఎంత చక్కగా ఉంది టమాటా నారు అయితే. చూడండి ఇక్కడ చూడండి, దాని పక్కన అయితే టమాటా మొక్కల్ని నాటారు. చూస్తున్నారు కదా ఏ విధంగా ఉన్నాయో. సో మనమైతే ఇప్పుడు గ్రామం దగ్గరికి అయితే వచ్చేసాము. ఇక్కడ చూడండి, గ్రామం దగ్గరలో పొలంలో అయితే టమాటా పంటని అయితే పండిస్తున్నారు. ఈ గ్రామస్తులు అయితే ఎటువంటి కల్తీ లేకుండా ఆర్గానిక్గా అయితే ఈ టమాటాలని అయితే వీళ్ళు పండించుకుంటున్నారు. మీకు కావాలనుకుంటే మాత్రం ఈ గ్రామానికి వచ్చి అయితే స్వచ్ఛమైన టమాటాలని అయితే మీరు తీసుకోవచ్చు. సో ఫ్రెండ్స్, మొత్తానికైతే గుమ్మిగూడ అనే గ్రామానికి అయితే మేము ఇప్పుడు వచ్చాము. సో వీళ్ళకున్న సమస్యలు ఏంటో మనమైతే అడిగి తెలుసుకుందాము. ఓకేనా? అందరూ కూడాను ఈ వీడియో అయితే స్కిప్ చేయకండి, చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. చూడండి ఫ్రెండ్స్, అక్కడైతే ఒక బాబు అయితే అగ్గి కాంగుతున్నాడు అనమాట. చూస్తున్నారు కదా. ఇప్పుడైతే ఊరు చూపిస్తాం ఫ్రెండ్స్. చూడండి, ఇక్కడైతే చెల్లి వాళ్ళు అయితే వంట చేస్తున్నారనమాట. చూడండి, అవ్వ అయితే మాకు ఆశ్చర్యంగా చూస్తుంది. ఫ్రెండ్స్ చూడండి, ఇక్కడైతే అక్క వాళ్ళు అనమాట కూర వండుకుంటున్నారు. చూడండి, ఇదిగో చూస్తున్నారు కదా. ఏం కూర వండుతున్నారు అక్క? ఫూల్కోబియా, క్యాబేజీ. అమ్మా, మీరు ఇక్కడ నుంచి ఏ సంతకి వెళ్తారు? కించమండ నడిచి వెళ్తారు కదా. అవునవునవును.
మీరు మీకు రోడ్ లేదు కదా, మీకు ఆ, ఎవరైనా వచ్చి రోడ్డు వేస్తామనేసి అన్నారా? ఆహా. ఓకే ఓకే. అవునవును. మీరు ఎలక్షన్ అప్పుడు ఓట్లు వేయడానికి ఎక్కడ వెళ్తారు? ఇట్లాంగి వెళ్తారా? అంటే ఇక్కడ నుంచి అంత దూరం నడిచి వెళ్తారు కదా. చదువుకోవడానికి స్కూల్ కూడా లేదు కదా ఇక్కడ. అంటే ఇక్కడ నుంచి పాములు పుట్టుకి వెళ్తున్నారా స్కూల్ కి చదువుకోవడానికి? సో ఫ్రెండ్స్ చూడండి, ఈ గ్రామం పిల్లలు అయితే చదువుకోవడానికి అన్నమాట పాముల పుట్టు అనే గ్రామానికి వెళ్తున్నారు. ఇక్కడ నుంచి అయితే పిల్లలు అయితే చాలా ఇబ్బందులు అయి నడిచి అయితే వెళ్తున్నారు స్కూల్కి. ఇక్కడ పిల్లలు అయితే చూడండి ఫ్రెండ్స్, ఈ గ్రామస్తులు అయితే చాలా ఇబ్బందుల్ని ఎదుర్కొంటున్నారు. అసలు ఎందుకు ఇబ్బందుల్ని ఎదుర్కొంటున్నారంటే ఈ గ్రామంలో అన్నమాట రోడ్డు సౌకర్యం లేదు. దానివల్ల ఇక్కడ వాళ్ళైతే ప్రతిదీ కూడాను మోసుకొని తీసుకురావడం, మోసుకొని తీసుకెళ్ళడం అవుతుందన్నమాట. ఇక్కడ ఈ గ్రామంలో అయితే రోడ్ అయితే లేదు. దానివల్ల ఈ గ్రామస్తులు అయితే చాలా ఇబ్బందులను అయితే ఎదుర్కొంటున్నారు. చూడండి, వీళ్ళైతే చాలా చక్కగా ఇళ్ళ ఎదురుగానే పశువుల్ని కట్టుకుంటున్నారు. చూడండి, ఇప్పుడు ఆరోగ్యం బాగాలేని వాళ్ళకి, నీరసమైన వాళ్ళకి, సీరియస్ అయిన వాళ్ళకి ఎట్లా డోలి మూతతోని మోసుకుని అయితే వీళ్ళైతే తీసుకెళ్తారనమాట. చూడండి, ఇక్కడ ఎన్ని సంవత్సరాల నుంచి ఉంటున్నారు ఈ విలేజ్ లో, అంటే ఈ గ్రామంలో? బోలెడు మంచి ఉంది అసలు ఇక్కడ ఏంటి అందాజ పొందదు ఇంత బొట్టలు అయిపోయింది అని మరి అది మరుగుకి వెళ్ళిపోయింది. ఇక్కడ చూసి బొట్టలతోటి ఎలా బతిస్తాము, కొండ ఎంత తీస్తాము, ఎంత చూస్తాము, ఆ ముఖ తినోది, అది ఆ ముఖ తినోది ఎంత చూస్తారు. అవునవునవును అని అటు వెళ్ళిపోయారు మరుగులు. మాడుగులు వెళ్ళిపోయారు ఇక్కడ వాళ్ళు కొంతమంది. మగవాళ్ళు ఎవరు లేరా? మిరియాలు కోయడానికి, మిరియాలు తీసుకోవడానికి వెళ్ళారా? ఓకే ఓకే. అయితే ఇక్కడ వాళ్ళైతే చాలా ఇబ్బందులనే అవుతున్నారు రోడ్డు లేకపోవడం కదా. మీరు ఎన్ని సంవత్సరాల నుంచి ఇక్కడ ఉంటున్నారమ్మా? అవునవును. ఓకే ఓకే. చాలా ఇబ్బందులను అయితే ఎదుర్కొంటున్నారు ఫ్రెండ్స్. చూడండి, ఇక్కడ నేచర్ అయితే చాలా బాగుంది. చుట్టూరు కొండలు, కొండల మధ్యలో అయితే విలేజ్ అయితే ఉంది అనమాట. చూడండి, వీళ్ళైతే ప్రతిదీ కూడాను స్వచ్ఛంగానే పండించుకుంటారు అనమాట. ఎటువంటి కెమికల్ని అయితే యూజ్ చేయరు పంటలని అయితే. చూడండి, పక్కనైతే అక్కడైతే బొప్పాయి కాయలు అయితే ఉన్నాయి. చూడండి, చాలా చెట్లకైతే బొప్పాయి పళ్ళు అయితే చాలా చక్కగా కాసి ఉన్నాయి. చూడండి, అలాగే వీటిని చెట్టులో పండినవి తింటే మాత్రం బాగుంటాయి. అక్క బాగున్నారా? ఏం పనులు చేస్తున్నారు? అవునవునవును. మీ ఇల్లు అయితే చాలా బాగున్నాయి అక్క. అప్పుడు ఈ ఇళ్ళకు చూస్తే పాతకాలపు రోజులు అయితే గుర్తుకొస్తున్నాయి. చూడండి ఫ్రెండ్స్, అక్క అయితే ఏదో దంచుకుంటున్నారట. ఏటక్క అది? ఉలువలా? అవునవునవును. ఓకే ఓకే ఓకే. చూడండి ఫ్రెండ్స్, అక్క అయితే ఉలువలు దంచుకుంటున్నారు అనమాట, కూర చేయడానికంట. ఇది ఎట్లా వండుతారు అక్క? ఇప్పుడు వంట చేస్తారా? ఓకే ఓకే. చూడండి ఫ్రెండ్స్, టమాటాల పంట అయితే బాగా పండిస్తున్నారు అనమాట. చూడండి, చూస్తున్నారా? మొత్తం అంతా నేచురల్ గానే. ఇల్లు అయితే చాలా బాగున్నాయి అక్క మీవి. మీరు మీ సొంత ఊరు ఇదేనా అక్క? బిల్లపుట్టు. అంటే బిల్లపుట్టు నుంచి ఇక్కడ వస్తారా? ఊరు వచ్చారా? ఇక్కడ మ్యారేజ్ చేసుకున్నారా? ఇక్కడ పిల్లలు ఎక్కడ చదువుకోవడానికి వెళ్తున్నారు? పాముల పుట్టక. చాలా ఇబ్బంది అయితే కదా. వర్షాకాలం కూడా వర్షాకాలం కూడా పిల్లలు అయితే నడిచే వెళ్తున్నారు, నడిచే వస్తున్నారు కదా.
మీకు రోడ్డు గురించి ఎవరు అడగలేదా? అవునవును. అంటే మీరు ఓట్లు వేయడానికి కూడా నడిచే వెళ్ళాలి కదా అక్క? అవునవును. ఇక్కడ నుంచి ఎంత దూరం అమ్మా? చాలా దూరం అవుతుందండి. దూరమే ఉంటుందండి. నాకు ఇంటి మండలం కోసం అవునవును. కించిమండ దగ్గర వెళ్ళాలి ఆ గ్రామానికి. అంటే నడిచే వెళ్తున్నారు, నడిచే వస్తున్నారు కదా అక్క? అన్నయ్య వాళ్ళు ఎవరు కూడా లేరు, మొత్తం అంతా కూడాను అందరా పొద్దున్న వెళ్ళిపోయారు కదా. ఈ గ్రామంలో ఉన్న పరిస్థితి ఇది అన్నమాట. ఎక్కడికి వెళ్ళాలన్నా కాళ్ళు నడకతోనే వెళ్ళాలి. చూడండి, వీళ్ళు తాగడానికి అయితే ఒక ట్యాంకుని కట్టుకున్నారనమాట. చూడండి, ఇక్కడైతే మొక్కజొన్న అయితే వేసుకున్నారనమాట. చూడండి, చూస్తున్నా కదా, మొత్తం అడవి ఉంది, మధ్యలో అయితే ఈ గ్రామం అయితే ఉంది. సో చూసారు కదా. ఫ్రెండ్స్, మేమైతే ఇప్పుడు గుమ్మిగూడ అనే గ్రామానికి అయితే ఉన్నాము. ఈ గ్రామస్తులైతే రోడ్డు లేక అయితే చాలా ఇబ్బందుల్ని ఎదుర్కొంటున్నారనమాట. సో ఇప్పుడు మనము హాస్పిటల్కి వెళ్ళాలన్నా వీళ్ళు నడిచే వెళ్ళాలి. ఏమైనా సీరియస్ అయితే మాత్రము చాలా కష్టం అనమాట. అక్క, ఆరోగ్యం బాగాలేని వాళ్ళకి అలాగే గర్భిణీ స్త్రీలకు ఏ విధంగా తీసుకెళ్తున్నారు? అంటే మోసే తీసుకెళ్తానమన్న అప్పటికి, అంటే డెలివరీ అయితే వస్తే అప్పటికి మరి మోసి తీసుకెళ్తానమ్మ. అంటే ముందుగా హాస్పిటల్స్కి వెళ్ళి జాయినింగ్ అవ్వరా? ఒక వారం ముందల ముందాలంటే ఆ దగ్గరికి కానీ తీసుకెళ్తానమ్మా. అవునవును. అంటే ఏదైనా బాగా సీరియస్ అయిన వాళ్ళకి మాత్రం డోలీ మోసుకొని అయితే తీసుకెళ్తున్నారు కదా. ఓకే ఓకే. సో ఫ్రెండ్స్, చూడండి ఇక్కడ గ్రామం పరిస్థితి ఎట్లా ఉందంటే, వీళ్ళైతే రోడ్డు లేక చాలా సమస్యలను అయితే ఎదుర్కొంటున్నారు అనమాట. మనకు తాగే నీరుకి అయితే ఎటువంటి ఇబ్బంది లేదు వీళ్ళకి, అలాగే కరెంట్ సదుపాయం కూడా బాగానే ఉంది. కానీ వీళ్ళకు రోడ్డు లేకపోవడంతో ఇక్కడ పిల్లలు కూడాను చదువుకోవడానికి అయితే చాలా దూరంలో అయితే కాలినడకతోనే వెళ్ళి రావడం అయితే జరుగుతుంది అనమాట. ఇక్కడ పిల్లలైతే చదువుకోవడానికి అయితే పాముల పుట్ట అనే గ్రామానికి అయితే వెళ్తున్నారు అనమాట. సుమారుగా ఒక 10 కిలోమీటర్ల దూరం అయితే ఇక్కడ పిల్లలైతే నడుచుకొని వెళ్తున్నారు. సో వీళ్ళు హాస్పిటల్స్కి వెళ్ళడానికి కూడా చాలా ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు. ఎందుకంటే డోలీ మోతతో అయితే వీళ్ళకి ఆరోగ్యం బాగాలేనప్పుడు అయితే వీళ్ళకు మోసుకొని అయితే తీసుకువెళ్ళడం కూడా జరుగుతుందంట. సో ఈ గ్రామం కోసం అయితే ఈ వీడియోని షేర్ చేసి అయితే పై అధికారులకు చేర్చగలిగితే ఈ గ్రామానికి అయితే రోడ్డు వచ్చే అవకాశం అయితే ఉంది. వీళ్ళకి అన్ని అందుబాటులో ఉన్నాయి, కానీ వీళ్ళకు రోడ్డు సౌకర్యం అనేది లేకపోవడంతో ఇక్కడ ఆరోగ్యం బాగాలేనప్పుడు అంబులెన్స్ రాలేని పరిస్థితి ఇక్కడైతే చూస్తున్నాం. కాబట్టి చూడండి, ఈ గ్రామస్తుల కోసం అయితే ఈ పంచాయతీ సర్పంచ్లు కూడా దీనికోసం అయితే చూసుకోవాలి. కాబట్టి మీరందరూ కూడా ఈ వీడియోని అయితే షేర్ చేయండి ఫ్రెండ్స్. ఎందుకంటే వీళ్ళు కూడా మనలాంటి మనసున్న మనుషులే. మనం కూడా వీళ్ళ కోసం కూడా మనం ఆలోచించుకోవాలి. ఎందుకంటే మనకైతే రోడ్డు సౌకర్యం ఉంది, ఫోన్ చేసిన వెంటనే అంబులెన్స్ వచ్చే అవకాశం ఉంది. కానీ వీళ్ళు హాస్పిటల్కి వెళ్ళాలన్నా సుమారుగా ఒక 5 కిలోమీటర్ దూరం వెళ్తే కానీ వీళ్ళకు రోడ్డు సౌకర్యం అనేది లేదు. కాబట్టి సో ఈ గ్రామం కోసం కూడా ఆలోచించుకొని ఈ వీడియోని మీరు షేర్ చేయండి, సరేనా? చూడండి, ఈ అమ్మ చెప్తుంది వీళ్ళకు గవర్నమెంట్ ఇచ్చిన ఇల్లు అయితే కూడా లేదు. సో అక్కడైతే ఒకటే సిమెంట్ ఇల్లు ఉంది. ఒకసారి గొర్రెలు అమ్మి అది కట్టేది ఇలాగా కూలినాలు చేసి. అంటే కూలినాలు చేసుకొని ఇల్లు కట్టుకున్నారు కదా. అది గెబులు అయినా మేమేది కొని అది ఇల్లు ఏంటాకి ఇల్లు నాకు ఇల్లు జోలు ఊట తెలిపోతాను. అది ఎవరు బొసలిపోవు ఇల్లు. అమ్మ, వర్షాకాలము ఎట్లా మీరు బయటికి వెళ్ళి సరుకులు తీసుకొస్తున్నారు?
పర్సెల్ దారి వెళ్తున్నారా? ఇది అంటే ఇట్లా కూడా కాళ్ళు నడకతోనే వెళ్తున్నారు. కాలు నరకతోనే ఓకే, ఓకే. అలా దంపుకు వెళ్ళాలి, ఆ పసలకి నడిచి వెళ్ళాలి. ఆహా. అంటే ఇక్కడ నుంచి పర్సెల్ గ్రామానికి వెళ్ళాలన్నా చాలా దూరం కదా అక్క? దూరం మరి. ఓకే, ఓకే. 10 రూపాయలు ఛార్జ్ పసలు ఖర్చు దంపుకి రావడానికి. ఆహా. అంటే పర్సెల్ నుంచి అక్కడ వరకు అయితే రోడ్ లేదు ఇటు రావడానికి. ఇట్లా అంటే మీద అంతా ఉన్నాడు కానీ మా ఊర్లోనే లేదు. సో ఫ్రెండ్స్ చూడండి, ఇది 5G జనరేషన్. మనం ఒరిస్సాలో చూసుకుంటే చిన్న చిన్న గ్రామాలకి కూడా రోడ్డు సౌకర్యం అనేది చాలా బాగుంది. కానీ మన ఆంధ్రప్రదేశ్లో చాలానే ఇటువంటి మారుమూల గ్రామాలు అయితే ఉన్నాయి. ఆ గ్రామంలో ఉన్న ప్రజలు చాలా ఇబ్బందుల్ని ఎదుర్కొంటున్నారు అనమాట. సో మనము ఇలాంటి వీడియోల్ని పై అధికారుల దాకా చేర్చగలిగితే వీళ్ళకు కూడా రోడ్డు సౌకర్యం అనేది లభిస్తుంది. కాబట్టి దయచేసి ఈ వీడియోనైతే ప్రతి ఒక్కరికి షేర్ చేయండి, మీ ఫ్రెండ్స్కు, అలానే మీకు తెలిసిన బంధుమిత్రులు కూడా షేర్ చేయండి. వీళ్ళు పక్కన అయితే పంట పొలాలు అయితే చేసుకొని, వ్యవసాయం చేసుకొని అయితే బతుకు తీరునైతే కొనసాగిస్తున్నారు అనమాట. వీళ్ళంతా ఎటువంటి కెమికల్ లేకుండా వీళ్ళైతే పంటల్ని పండించుకుంటారు. చూడండి పక్కన అయితే ఇదిగో కొండ కందులు అయితే ఉన్నాయన్నమాట. చూడండి, చూస్తున్నారు కదా, ఇదిగో చూడండి ఫ్రెండ్స్. ఈ విధంగా ఎండిపోయిన తర్వాత వీటిని అయితే ఈ లోపల ఉన్న పిక్కల్ని అయితే వీళ్ళు సేకరించుకుంటారు అనమాట. సో మీకు చూపించాను కదా, టమాటాలు కూడా చాలా స్వచ్ఛంగానే పండించుకుంటారు, ఎటువంటి కెమికల్ లేకుండా. సో ఇప్పుడైతే ప్రస్తుతానికైతే మగవాళ్ళు అయితే మిరియాలు కొయ్యడానికి అయితే కొండలకి వెళ్ళిపోయారంట. మేము పొద్దున్నే వచ్చాము కాబట్టి. సో ఇప్పుడైతే చూశారు కదా, ఈ వీడియోని అయితే ప్రతి ఒక్కరికి షేర్ చేయండి. ఈ గ్రామం పరిస్థితి కూడా ప్రతి ఒక్కరికి తెలియాలి, ఈ గ్రామస్తులు ఏ విధంగా ఇబ్బందుల్ని ఎదుర్కొంటున్నారు అనేది. సో ఫ్రెండ్స్ చూశారు కదా ఈ గ్రామం పరిస్థితి ఎట్లా ఉందో. సో ఈ వీడియో ఎలా ఉందో లైక్ చేసి అలానే కామెంట్ చేయండి. మీ ప్రాంతంలో కూడా ఇటువంటి విలేజెస్ ఉంటే మాత్రం కామెంట్ చేయండి. సో ఇటువంటి విలేజ్ వాళ్ళు ఎంతమంది ఉన్నారో ఒకసారి కామెంట్ చేయండి. ఇట్లాంటి వీడియోస్ ద్వారా అయినా ఇటువంటి గ్రామాలకి రోడ్డు వచ్చే అవకాశాలు అయితే ఉంటాయి. సో ఈ వీడియో ఎలా ఉందో లైక్ చేసి కామెంట్ చేసి అలాగే సబ్స్క్రైబ్ చేసి అయితే మాకు సపోర్ట్ చేయండి, సరేనా? ఇలాంటి వీడియోలతో మీ ముందుకు వస్తాము. మేము చాలానే వీడియోలు చేయాలి కాబట్టి మీరు ప్రతి ఒక్కరు కూడా ఈ వీడియోను షేర్ చేయండి ఫ్రెండ్స్, సరేనా? ఇంకా మరిన్ని వీడియోలతో మీ ముందుకు వస్తాం. జై హింద్.